విజయసాయిరెడ్డి వైసీపీని వేయడం చిన్న విషయం కాదని షర్మిల అన్నారు. విజయసాయిరెడ్డి వంటి నాయకులే జగన్ వదిలేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. నాయకుడిగా జగన్ ఓడిపోయారని అన్నారు షర్మిల. విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు జగన్ అని అన్నారు. ఇక వైఎస్ జగన్ ను బీజేపీకి దత్తపుత్రుడిగా షర్మిల అభివర్ణించారు. జగన్ తనను తాను కాపాడుకోవడానికి విజయసాయిరెడ్డిని బీజేపీకి పంపాడని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టుకుని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టి విజయసాయిరెడ్డి వెళ్లిపోయాడని షర్మిల ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయిరెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా